Hello my dear competitive aspirants. Welcome to Vidham's Competitive Academy. మనం ప్రీవియస్ క్లాస్లో 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనం గ్రూప్ 2 సిలబస్కు సంబంధించి దాంట్లో ఫస్ట్ చాప్టర్ అండి. గ్రూప్ 2 సిలబస్లో మనకి 7 చాప్టర్గా ఇవ్వడం జరిగింది. ఆ 7 చాప్టర్లో ఫస్ట్ చాప్టర్లో ఇవాల్యుయేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. భారత రాజ్యాంగ పరిణామ క్రమం. ఆ క్రమంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించేటప్పుడు చేసిన చట్టాలు, భారతదేశంలో పరిపాలన కొరకు మరికొన్ని చట్టాలు, అంటే బ్రిటిష్ పార్లమెంట్ ఏ చట్టాలు అయితే చేసిందో మన భారత రాజ్యాంగ నిర్మించుకున్న క్రమంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించుకునే క్రమంలో అభివృద్ధి క్రమంలో చేసిన చట్టాల గురించి తెలుసుకుందాం. అయితే నేను ఏదైనా ఒక టాపిక్ చెప్పే ముందు దానికి ప్రీ హిస్టరీ ప్లస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అయితే ఈ రోజు నుండి మీరు చదివే పాలిటిక్స్ సంబంధించి కానీ ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు ఎలా చదవాలి అనే దాని గురించి, రెండవది ఒక చాప్టర్ని 10 సార్లు 20 సార్లు చదువుంటారు కొంతమంది, అయినా గుర్తుండదు, అయినా కన్ఫ్యూజ్ అవుతాం. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది పాలిటీ సబ్జెక్ట్ కాదు, జాగ్రఫీ కాదు, ఎకానమీ కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు మన సిలబస్లో 7 చాప్టర్స్ మెయిన్ చాప్టర్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ చాప్టర్లో ఇది ఒక పార్ట్ అంతే, భారత రాజ్యాంగ పరం అంటే రెగ్యులేటింగ్ చట్టాలు, చార్టర్ చట్టాలు. ఈ చట్టాలన్నీ మనం టెక్స్ట్ బుక్లో ఉన్న విధంగా కనుక 1 by 1 చదివామనుకోండి, ఎన్నిసార్లు చదివినా సరే చార్టర్ తర్వాత కౌన్సిల్ తర్వాత ఇలా వస్తూ ఉంటాయి. ఆ చట్టాలు చదివేటప్పుడు ఏ చట్టం ఏం చెప్తుంది, ఇందులో చార్టర్ చట్టం ఏంటి, కౌన్సిల్ చట్టం ఏంటి అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. దానికి రీజన్ ఏంటంటే మనం ఒక చాప్టర్ చదివే ముందు హెడ్లైన్ రాసుకొని ఈ చాప్టర్లో మనం ఎన్ని చట్టాలు చదవాలి అనే అవుట్లుక్ మీకు తెలియాలి. అంటే నేను చెప్పాలనుకుంది, మీరు ఏ చాప్టర్ నుంచి అయినా సరే ఫస్ట్ హెడ్డింగ్ రాసుకొని ఆ చాప్టర్లో సబ్ టాపిక్స్ ఎన్ని వస్తున్నాయి, ఏ పర్సన్స్ గురించి అయినా లేదా చట్టాల గురించి ఎన్ని ఉన్నాయి మనకు అవుట్లుక్ తెలియాలి. ఆ చట్టాల గురించి అవుట్లుక్ మీకు తెలిసినట్లయితే చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది. అంటే భారత రాజ్యాంగ పరిణామ క్రమం సంబంధించి రెగ్యులేటింగ్ చాప్టర్ ఇలాంటి చట్టాలు ఈ చాప్టర్ చదవాలంటే ఫస్ట్ మీరు ఎన్ని చట్టాలు ఇందులో చదవాలి తెలుసుకోవాలి. అప్రాక్సిమేట్లీ మనం చదవాల్సిన చట్టాలు 15 చట్టాల వరకు ఉంటాయండి. 15 చట్టాల వరకు కలవు. 15 చట్టాలు కలవు ఫస్ట్ పాయింట్. తర్వాత మనం ఇంట్రడక్షన్ అని కానీ పాలిటీ అని కానీ దానికి పొలిటికల్ సైన్స్ సంబంధించి రిలేటెడ్ తీసి రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్, తర్వాత కాన్స్టిట్యూషన్ అనే పదం, ఇదంతా బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండి. ఇంట్రడక్షన్లో థియరీలు మనం 1 పేజ్ 2 పేజీలో ఒక పావుగంట చదివితే అర్థం చేసుకునే పాయింట్స్ 1 or 2 క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రాసుకోవాలి. మిగతాదంతా ఈ చట్టాలు తెలియాలి, చట్టాలు ఒక్కొక్కటి ఏం చెప్తుంది తెలియాలి. మీకు అది తెలియాలంటే సిలబస్లో మనం ఎంటర్ అయినప్పుడు ఒక్కొక్క చట్టం గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. రెగ్యులేటింగ్ చట్టం అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ చట్టం ఎందుకు ఫెయిల్ అయింది, ఆ ఫెయిల్యూర్ తర్వాత ఏ చట్టం వచ్చింది, ఆ చట్టంలో కూడా అధిగమించిన ఇంకో చట్టం వచ్చింది, అలా 1 by 1 అనేది దానికి ఏ విధంగా లక్షణాలు ఉన్నాయి, దాని ఫెయిల్యూర్స్ లోపాలు ఏంటి అలా తెలుసుకోవాలి. కానీ తెలుసుకునే ముందే మనకి ఎన్ని చట్టాలని తెలుసుకోవాలంటే 15 చట్టాలు కలవని చెప్పాను. మనకి ఎగ్జామ్లో గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ గ్రూప్ 2 ఎలా అడుగుతున్నాయంటే క్వశ్చన్స్ 4 చట్టాలు ఇస్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1861, రెండవది 1909, తర్వాత 1892, నాలుగవది 1858 చట్టం. గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా సివిల్స్ అయినా సరే ఇలా 4 క్వశ్చన్స్ ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ క్రింది వాటిలో భిన్నమైనది, ఈ క్రింది వాటిలో భిన్నమైనది లేదా సరికానిది ఇలా అడుగుతాడండి. అలా అడిగినప్పుడు మనం ఎగ్జామ్ క్వశ్చన్ తెలుసుకోవాలంటే ఇది కౌన్సిల్ చట్టమా, ఇది చార్టర్ చట్టమా, ఏ చట్టమో మనకు తెలియదు. అందుకని మన టెక్స్ట్ బుక్లో ఉన్నది చదివినప్పుడు ఎన్నిసార్లు చదివినా అసలు భిన్నమైన సరికాదంటే ఎగ్జామినర్ దృష్టిలో ఏమనుకున్నాడు కూడా మనం గెస్ చేయలేము. మనం గెస్ చేసుకోవాలంటే ఇందులో ఏయో కౌన్సిల్ చట్టాలు కానీ లేదా చార్టర్ చట్టాలు కానీ భారత ప్రభుత్వ చట్టాలు కానీ ఒక విధంగా ఉన్నాయని ఒక చట్టం ఇచ్చి కాలం చేసి ఒకటి ఇచ్చి ఉంటాడని అర్థం. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే 1861 కౌన్సిల్ చట్టం, ఇది కౌన్సిల్ చట్టం, ఇది కౌన్సిల్ చట్టం, ఇది భారత ప్రభుత్వ చట్టం. సో భిన్నమైనది సరికానిది అంటే మన భారత ప్రభుత్వ చట్టాలు. ఎందుకు ఈ 3 కూడా భారత కౌన్సిల్ చట్టాలు. అంటే ఈ చాప్టర్ నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఇలా అవుట్లుక్ ఇచ్చినప్పుడు ఈ చట్టాలు కౌన్సిల్ చట్టాలు ఎన్ని ఉన్నాయి, చార్టర్ చట్టాలు ఎన్ని, భారత ప్రభుత్వ చట్టాలు ఎన్ని ఉన్నాయి, రెగ్యులేటింగ్ ఏంటి, పిడిసిండా చట్టం ఏంటి, ఆ చట్టాల గురించి మొత్తం తెలిస్తే ఈ 3 చట్టాలు కౌన్సిల్ సంగతి మీకు తెలుసు అనుకోండి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దానికి సంబంధించి ఒక్కొక్క చట్టం ఏం చెప్తుందని ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి మళ్ళీ మనం. సో దాన్ని తెలుసుకునే ముందే ఈ క్రమంలో ఏ చట్టాలు చేశారు, ఈ 15 చట్టాలు మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక 15 minutes కనుక వీడియో చూసినట్లయితే మీరు కంప్లీట్గా ఈ చట్టాలు ఇంతకుముందు ఎలా చదివారో నాకు తెలియదు, ఇది చూసిన తర్వాత మీకు ఇంత ఈజీగా అనిపిస్తుంది. సో అలా కన్సైజ్ చేసి నేను మీకు చెప్పగలను. చూడండి ఒకసారి. దీంట్లో భాగంగా
కొంచెం హిస్టరీలో భాగంగా, అంటే మనకి హిస్టరీ కూడా టచ్ అవుతుంది దీంట్లో అయ్యింది సమాచారాలు అవన్నీ ఇవన్నీ. సో అవి కూడా చూద్దాము. ఈ చాప్టర్ని తెలుసుకునే ముందు ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి ఏ పర్పస్తో వచ్చారండి? ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుతో. దాన్ని తెలుగులో తూర్పు వర్తక సంఘం అంటారు. ఎగ్జామ్లో తెలుగు ఇంగ్లీష్ రెండు చూడండి, ఎందుకంటే మన ఈస్ట్ ఇండియా కంపెనీ చదవటం అలవాటు, బుక్లో కూడా అలానే ఉంటుంది. తూర్పు వర్తక సంఘం అంటే ట్రాన్స్లేషన్ ఇస్తారు, అదేదో కొత్తగా ఉందని అనుకోకండి. మనం తెలుగు ఇంగ్లీష్ బోత్ మీడియా చూసినట్టయితే బైలింగ్ వాళ్ళు మనకి ఈజీగా ఉంటుంది. క్వాలిటీ మాత్రం సగం స్కోరు మిస్టేక్ల వల్ల పోతాయండి, అందుకని అలా చేయకుండా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చూడాలి. సో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం కొరకు భారతదేశంలో తూర్పు వర్తక సంఘం అండి. వ్యాపారం చేసుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనేది 1600 డిసెంబర్ 31న ఒక రాయల్ చార్టర్ మంజూరు చేసిందండి. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకు భారతదేశంలో వ్యాపారం కొరకు రాయల్ చార్టర్ మంజూరు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎందుకు వచ్చారండి? వ్యాపారం కొరకు 1600 డిసెంబర్ 31న రాయల్ చార్టర్ మంజూరు చేశారు. దీని ప్రకారం భారతదేశంలో వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే వీళ్ళు వ్యాపారం కోసమని వచ్చి వ్యాపారం చేసుకున్న పరిపాలన సాగించడానికి అవకాశం ఉండి, అంటే పరిపాలన అంటే రాజకీయంగా ప్రభుత్వాన్ని స్థాపించి ఇలా పరిపాలన సాగించాలనే ఉద్దేశంతో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారంతో పాటు ఈ క్రమంలో 3 రాష్ట్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి పరిపాలన స్వాధీనం చేసుకునే క్రమంలో 3 రాష్ట్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడు అడుగుతాడండి? 3 జాగ్రత్తలు చూడండి. ఆ 3 రాష్ట్రాల్లో ఫస్ట్ ఎప్పుడు మద్రాసు ఉంటుందండి, కంపల్సరీగా ఉంటుంది. మద్రాసు, తర్వాత బొంబాయి, మనం బెంగాల్ అంటారు కానీ పశ్చిమ బెంగాల్ అన్న బెంగాల్ అని ఒకటేనండి ఇది. అయితే వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు పరిపాలన స్వాధీనం చేసుకునే క్రమంలో ఈ 3 రాష్ట్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ 3 రాష్ట్రాలు ఇవి ఏ సంవత్సరాలు అంటే ఫస్ట్ చూడండి 1638 అండి, తర్వాత 1668 అండి, తర్వాత 1698. మీకు గుర్తుండటాని కోసం ఇయర్స్ని బట్టి పెట్టకండి, ఎందుకంటే ఇది చివరి తూర్పున ఉన్నది చివరి రాష్ట్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్, మనకి ఒరిస్సా ఇది దాటి వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఇటు మనకు ఉన్నది మద్రాసు. అయితే 1638కి ఎన్ని సంవత్సరాలు కలిపితే 68 వస్తుందండి? ప్లస్ 30 ఇయర్స్ అండి. ఇది లాజిక్, మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఎన్ని సంవత్సరాలు కలపాలండి? ప్లస్ 30 ఇయర్స్, ఇది లాజిక్. సో 68కి 30 సంవత్సరాలు కలిపి 98, 38కి 30 కలిపితే 68. కాకపోతే ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటే ఇయర్స్ కూడా మీరు బట్టి పెట్టాల్సిన అవసరం ఉందండి? లేదు. కాకపోతే చిన్న చేంజ్ అండి, ఇక్కడ 1639. అలా కాకుండా నేను 1639 30 అనుకోండి, ఇది రాదు. దీన్ని 30 కలిపితే రాదు. ఒక ఫస్ట్ మీరు అర్థం చేసుకోవడానికి ఇయర్స్ని బట్టి పెట్టకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ 38 ఒకటి రాసుకొని 30 ఇయర్స్ కలిపితే ఇలా అవుతుంది. ఫైనల్గా 39లో మద్రాస్ని ఆక్యుపై చేస్తారండి ఫస్ట్, తర్వాత మళ్ళీ 30 ఇయర్స్ అంటే ఇక్కడ ఇలా మనం చెప్పుకునే విధంగా ఈ 30 ఇయర్స్ లాజిక్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలా చేసుకుంటూ వచ్చారండి. వ్యాపారం కోసం వచ్చి 3 రాష్ట్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో వీళ్ళు అవినీతి అవకతవకలు జరుగుతుంది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. అందుకని బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ బుర్గోయ్కి అధ్యక్షతన బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ అవకతవకలను వెలికి తీయడానికి బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ బుర్గాయిక్ అండి, జనరల్ బుర్గాయిక్ ఈస్ట్ ఇండియా కంపెనీ అవినీతిని వెలికి తీయడానికి ఒక రహస్య కమిటీని వేశారండి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకోసం అంటే ఈ కమిటీ వేసింది? ఈస్ట్ ఇండియా కంపెనీ అవినీతిని వెలికి తీయటకు, అవినీతిని జనరల్ బుర్గోయ్కి అదే. ఇది ఏం చేసింది? ఈ కంపెనీలు అవినీతి ఎక్కువ జరుగుతుంది, లంచాలు ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఈ కంపెనీ రెగ్యులైజ్ క్రమబద్ధం చేయమని బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫార్సు చేసింది. ఈ కమిటీ సిఫార్సులో అనుగుణంగానే ఏ చట్టం అని మనకు ఫేమస్ తెలిసింది? 1773 రెగ్యులేటింగ్ చట్టం వచ్చిందండి. 1773 రెగ్యులేటింగ్ చట్టం చేశారు. దీన్నే నియంత్రణ చట్టం, క్రమబద్ధ రెగ్యులేటింగ్ అంటే నియంత్రించడం అండి. 1773 రెగ్యులేటింగ్ చట్టం ఏ కమిటీ సిఫార్సు అండి? జనరల్ బుర్గోయ్ కమిటీ సిఫార్సు మేరకు. ఈ రెగ్యులేటింగ్ చట్టం బెంగాల్ గవర్నర్ అండి వారెన్ హేస్టింగ్ ఉన్నాడండి. సో 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేది ఎందుకు వచ్చింది? కంపెనీల అవినీతి జరుగుతుందని ఒక రహస్య కమిటీ వేస్తే ఆ కమిటీ సిఫార్సుకు అనుగుణంగా రెగ్యులేట్ చేస్తూ ఈ కమిటీ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఏం చేశారంటే ఈ కమిటీ సిఫార్సుకు అనుగుణంగా
కంపెనీకి కంటిన్యూ అంటే ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేయాలనుకున్నాను అనుకోండి, ప్రభుత్వం 99 సంవత్సరాలకు లీజుకి ఇస్తుంది. ఫస్ట్లో అయితే మామూలుగా ఇచ్చేవాళ్ళండి. తర్వాత వాళ్ళు సరిగ్గా చేయట్లేదని చెప్పి ఇండస్ట్రీస్ కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తాయి. 5 yearsలో మీరు చేయాలని, చేయకపోతే దానికి ఇచ్చిన లీజ్ అనేది రద్దు చేస్తారు. సో వీళ్ళ కంటిన్యూటీ అవ్వటం వల్ల అవినీతి జరుగుతుంది, చాలా ఇలా పరిపాలన సాగిస్తుందని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం తెలియకుండా కూడా ఇలా సంపాదించే క్రమంలో 20 సంవత్సరాల పాటు కంపెనీకి అనుమతి ఇచ్చిందండి. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. రెగ్యులేటింగ్ చట్టంలో భాగంగా 20 సంవత్సరాల పాటు వ్యాపారం కొరకు అనుమతి. అంటే ఇంక 20 సంవత్సరాల వరకు జాగ్రత్త చేసుకోవాలండి వ్యాపారం. ఆ తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూగా మంచిగా ఉంటే ఒపీనియన్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు. అంతేకాని కంటిన్యూటీ వ్యాపారం చేసుకోవడానికి అయితే ఇవ్వలేదు. ఓన్లీ 20 years ఫస్ట్ వచ్చింది వ్యాపారం కొరకు అనుమతి. మొదటగా 20 సంవత్సరాల కొరకు అనుమతి అండి. ఇది మనం భారత రాజ్యాంగ పరిణామ క్రమానికి సంబంధించి 15 చట్టాలను నేను చదువుకున్నాం. వీటికి సంబంధించి తెలుసుకునే క్రమంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వ్యాపారం పేరుతో వచ్చింది. రాయల్ చార్టర్కు మంజూరు చేసే బ్రిటిష్ ప్రభుత్వం ఆ క్రమంలో వ్యాపారంతో పాటు పరిపాలన సాగిస్తూ 3 రాష్ట్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ 3 years అండి. వీళ్ళు అవినీతి జరుగుతుందని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం ఈ కమిటీ జనరల్ బుర్గాయ్ అధ్యక్షతన కమిటీ వేసింది. ఈ కంపెనీని క్రమబద్ధీకరించమని సిఫార్సు చేశారు. సో ఇది జస్ట్ కొంచెం ఇష్టం అండి. దీని గురించి ఇంకా డెప్త్గా ఉంటుంది, మనం చాలా తెలుసుకోవాలండి. ఆ చట్టాలు చెప్పుకునేటప్పుడే సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏ చట్టం ఎప్పుడు చేశారని క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే ఈ చట్ట ప్రకారం 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేది ఒకటి తెలుసుకున్నాం. ఇప్పుడు చూడండి ఆ 15 చట్టాలు ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి. 2017 Group 2కి సంబంధించి కూడా 2 questions అడిగారండి అవుట్లుక్ ద్వారా. మీకు అవుట్లుక్ చాలా మంది చెప్పాను. ఈ అవుట్లుక్ ద్వారా మీకు ఎంత బెనిఫిట్ ఉంటుందంటే ఏ చాప్టర్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా, ఏదైనా సరే అండి, మీరు అందులో ఆ చాప్టర్లో చదివే ముందు ఇంట్రడక్షన్ తెలుసుకుంటారు. సో 2 major heads ఉంటాయండి ఈ రాజ్యాంగ పరిణామంలో. 2017 Group 2లో అడిగిన బిట్స్ అండి. ఇది 2 major headsగా ఉంటుందండి. ఒకటి ద కంపెనీ రూలు. ద కంపెనీ రూల్ 1773 to 1858. రెండవది ది క్రౌన్ రూల్ అండి. క్రౌన్ అంటే చక్రవర్తి లేదా బ్రిటిష్ 1858 నుంచి 1947 వరకు అండి. 2 major headsగా విభజించారు. తర్వాత నేను పాలిటీ లక్ష్మీకాంత్ ఫాలో అవుతూ చెప్తానండి మీకు క్లాస్ అంతా. అయితే ఇక్కడ ఈ 2 headlines ఉంటాయండి మీకు టెక్స్ట్ బుక్లో. ఆ 2 headlines మీరు చదివే మిగతా టెక్స్ట్ బుక్లో కూడా బీసీ రావుత దశగా విభజించారని చెప్తారు తప్ప చట్టాలు ఈ 2 major headsగా విభజించారని తెలుసుకుంటే దీని నుంచి ఒక బిట్ ఇచ్చారండి. మీరు ఫాలో అయ్యే రిఫరెన్స్ బుక్లో స్టాండర్డ్ కాకుండా లక్ష్మీకాంత్ సార్ కాకుండా ఏ బుక్ చూసినా మీకు ఇంత క్లారిటీ ఇవ్వరండి. అలా ఇవ్వకపోవడం వల్ల ఒక బిట్ 2017లో చాలామంది ఇబ్బంది పడ్డారు. అక్కడ ఏంటంటే ఇదేంటంటే కంపెనీ రూల్ అండి. కంపెనీ పాలన 73తో స్టార్ట్ అయ్యి ఎప్పుడు అంతమైపోయిందండి? 1858కి ముందు సిపాదిరి పడ తర్వాత 58. తర్వాత వాళ్ళు అడిగిన బిట్ 2017లో కంపెనీ పాలన అనేది 73 రెగ్యులేటర్ చట్టం ప్రారంభమై ఇంతతో అంతమవుతుంది. ఏ ప్రభుత్వ చట్టంతో ప్రారంభమవుతుంది అడగండి. చక్రవర్తి పాలన 73 1850 తర్వాత 1858. ఇది భారత ప్రభుత్వ చట్టం అండి. కంపెనీ పాలన ఎప్పటికీ అంతమై చక్రవర్తి పాలన ప్రారంభమైందంటే ఇయర్స్ ఇచ్చాడండి. 1858 భారత ప్రభుత్వ చట్టం. ఈ ఒక్క ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కంపెనీ రూల్ అనేది 58 అంటే 57కి అయిపోతుందండి. 58 ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో చక్రవర్తి పాలన క్రౌన్ అంటే చక్రవర్తి పాలన ఎప్పుడు ప్రారంభమైనట్టండి? రాజు లేదా రాని 1858. ఇది ఒక క్వశ్చన్ ఆన్సర్ అండి. ఈ 2 major heads మనం ఎన్నోసార్లు అవుట్లుక్ చూడటం ద్వారా ఎంత బెనిఫిట్ ఉంటుందండి. అది లక్ష్మీకాంత్ పాలిటీలో 2 heads ఉంటే దాని గురించి క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క బిట్ 2 బిట్లు వస్తాయండి. సో మీకు ముందు అవుట్లుక్ తెలియటం ద్వారా సగం కన్ఫర్మేషన్ 50% మైండ్లో ఉంటుంది. మిగతా 50% అనేది ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. తర్వాత రెండో క్వశ్చన్, లక్ష్మీకాంత్ సార్ పాలిటీ బుక్ చదివేటప్పుడు మీరు అక్కడక్కడ హెడ్డింగ్స్లో చిన్న హెడ్డింగ్స్ లాగా 1 పాయింట్ అని 2 అని చిన్న స్లైడ్స్లో ఇస్తారండి. ఆ పేజీల మధ్యలో పారాగ్రాఫ్ల దగ్గర. దాని అర్థం ఈ పాయింట్లకు సంబంధించి లాస్ట్లో రిఫరెన్స్కి ఇస్తాడండి. చాలామంది వాటిని పట్టించుకోరు, మామూలు చదువుతారు. రిఫరెన్స్ అని ఉంటుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి ఏదైనా ఉంది అంటే అది లాస్ట్ ఎండింగ్ చాప్టర్ ఎండింగ్లో క్లియర్గా దీనికి సంబంధించి ఇంకా ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఉంది అని అర్థం. లేదంటే మీ సోర్స్ని ఆ బుక్ని తీసుకున్నామని రిఫరెన్స్లో ఇస్తాడండి. మీరు ఆ పాయింట్లు చూస్తే దాని నుంచి ఒక బిట్ వచ్చిందండి 2017లో అండి. అదొక క్వశ్చన్ అండి. క్రౌన్ రూల్ గురించి 1 క్వశ్చన్, దీని నుంచి 1 క్వశ్చన్ అండి గ్రూప్ 2లో. రెండో క్వశ్చన్ చూడండి. మన ఇండియా ఇండిపెండెన్స్ బిల్ ఉంది కదండి. ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బ్రిటిష్ పార్లమెంట్. Indian Independence Bill was introduced in British Parliament July 4th, 1947 అండి.
మనం ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదించాడు అనుకోండి, ప్రెసిడెంట్ అసెంట్ అంటాం. అప్పుడు బ్రిటిష్ రాయల్ కాబట్టి రాయల్ అసెంట్ అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టింది, ఇంట్రొడ్యూస్ చేసింది జూలై 4 అండి. రాయల్ అసెంట్ పొందింది జూలై 18, 1947 అండి. ఇది మీకు ఏ బుక్లో ఉండదండి. లక్ష్మీకాంత్ సార్ బుక్లో చదివేటప్పుడు కూడా పాయింట్స్ రూపంలో అండర్లైన్ చేసింటారు 9th పాయింట్ అని. చివరిలో ఏం చేస్తారంటే ఇంట్రడ్యూస్కి సంబంధించి ఈ 2 ఇచ్చేసాడండి. 4 ఇంట్రడ్యూస్ చేసి 18 బిల్లు ఆమోదం పొందింది, మన భారత స్వతంత్రానికి సంబంధించిన బిల్లు. క్వశ్చన్ ఎలా అడిగాడంటే అండి ఎగ్జామినర్, ఈ రెండింటికి మధ్య ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుందండి? 15 days ఉంటుందండి. 15 days. మన భారత స్వతంత్ర బిల్లు బ్రిటిష్ పార్లమెంట్ ఎన్ని రోజుల కాల వ్యవధితో ఆమోదించిన క్వశ్చన్ అడిగారండి. అంటే నీకు జూలై 4th ఎగ్జాక్ట్ డేట్ తెలియాలి, ఇంట్రడ్యూస్ చేసింది బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించింది తెలియాలి, ఈ రెండింటికి మధ్య గ్యాప్ కూడా తెలియాలి. 15 days అండి. అంటే ఎగ్జామినర్ రెఫరెన్స్ లాస్ట్లో ఉన్న పాయింట్ నుంచి కూడా బిట్లు ఇస్తున్నా అంటే మనం చదివే ప్రతిదీ. అందుకని అవుట్లుక్ తెలుసుకుంటే జస్ట్ హెడ్లైన్ 2 మేజర్ హెడ్స్ అంటే రెండింటి నుంచి ఒక బిట్, ఇది ఒక బిట్ అండి. ఇది రెండో క్వశ్చన్ అండి. మీరు 2017 గ్రూప్లో ఎందుకు రాశానంటే ఏదో చెప్పేటప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ వచ్చిందని చెప్పకుండా ఎవిడెన్స్ అండి మీకు 2 క్వశ్చన్స్ డైరెక్ట్. ఈ చాప్టర్ నుంచి అంతేనండి, మిగతా ఏమి రాలేదు క్వశ్చన్స్. ఇంకా మనం చట్టాలను తెగ చదువుతాం కదండి. ఈసారి ఇలా రావచ్చు, ఇంకో రంగు రావచ్చు. ఎలా క్వశ్చన్స్ వచ్చినా సరే మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే మాత్రం ఈ విధంగా చూసుకోవాలండి. సో ఇది ప్రీవియస్ క్వశ్చన్స్, ఈ చాప్టర్ నుంచి అవుట్లుక్ ద్వారా వచ్చిన క్వశ్చన్స్ ఏంటి, నేను అవుట్లుక్ చెప్తానన్నాను కాబట్టి దాని నుంచి ఎలా క్వశ్చన్స్ అడిగారో మీకు తెలియజేశాను. అందుకే లక్ష్మీకాంత్ సార్ పాలిటీ బుక్ చదివేటప్పుడు దాంట్లో ఉన్న చట్టాలు ఆ బుక్ని ఫాలో అవుతూ చెప్తాను మీకు. సో ఇప్పుడు చట్టాల గురించి బ్రీఫ్గా చూద్దామండి. ఈ చట్టాల గురించి తెలుసుకునే ముందు మీరు అవుట్లుక్ నేను చెప్పిన విధంగా నేను చూసినట్లయితే ఈ 15 చట్టాలు అన్నాను కదండి, వాటి గురించి తెలుసుకునే ముందు ఇక్కడ చూడండి, ఇది అవుట్లుక్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి ఆస్పిరెంట్ కూడా తెలుసుకోవాల్సిందండి. ఈ అవుట్లుక్ ఎవరైతే తెలుసుకుంటారో 15-10 minutes మంచిగా అర్థం చేసుకుంటే ఈ సిలబస్లో ఈ టాపిక్ గురించి సంబంధించి పూర్తి అవగాహన మీకు వస్తుందండి. సో ఫస్ట్ చేసిన చట్టం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీని క్రమబద్ధీకరిస్తూ జనరల్ 1773 రెగ్యులేటింగ్ చట్టం అండి. 1773 రెగ్యులేటింగ్ చట్టం. అయితే ఈ చట్టానికి ముందు బ్రీఫ్ హిస్టరీ చెప్పాను కదండి. రెగ్యులేషన్ తర్వాత ఎన్ని సంవత్సరాలు పర్మిషన్ ఇచ్చారంటే అప్పటి నుంచి 20 సంవత్సరాలకి. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 20 yearsకి 20 సంవత్సరాలకు ఒకసారి 20 సంవత్సరాలకి పర్మిషన్ ఇచ్చారండి. ఫస్ట్ 20 సంవత్సరాలకి. ఈ తర్వాత దీంట్లో కూడా కొంచెం లోపాలు ఉన్నాయండి. దాని కొరకు చేసిన మరొక చట్టం ఏంటండి, 1781లో యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారండి. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ దీన్నే తెలుగులో విస్తరణ చట్టం అంటారండి. ఇది సివిల్స్లో ఇప్పటివరకు ఒక్కసారి అడిగారండి. ఆ తర్వాత అంటే రెగ్యులేటింగ్ చట్టం లోపాల సరిదిద్దడం కోసం ఈ చట్టం చేశారు. ఈ చట్టం కూడా కొన్నినే చేయగలిగింది, అన్నిటిని అధిగమించలేదు. దాని తర్వాత మనకి తెలిసిన ఫేమస్ చట్టమే 1784 పిట్స్ ఇండియా చట్టం అండి. అప్పుడు బ్రిటిష్ ప్రధాని జూనియర్ పిట్ అండి, ఆయన పేరు మీదనే వస్తుంది చట్టం పేరు, పిట్స్ ఇండియా చట్టం. ఇది అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం, 81 యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ లేదా విస్తరణ చట్టం, 1784 పిట్స్ ఇండియా చట్టం. లక్ష్మీకాంత్ 6th edition అండి. మీ దగ్గర 4th edition ఉండొచ్చు. 6th editionలో కొత్తగా ఒక యాక్ట్ యాడ్ చేశారండి. మిగతా యాక్ట్స్ అన్ని 4th editionలో ఉన్నది. ఇప్పుడు ఏం చేంజెస్ ఒకే ఒక యాక్ట్, అదేంటంటే 1746 అమెండ్ యాక్ట్ అని ఇచ్చాడండి. సవర్ణ చట్టం అని అమెండింగ్ యాక్ట్ 1786. ఇది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది లక్ష్మీకాంత్లో, మిగతా అంతా సేమ్. ఇది మనకు తెలిసిన చట్టాలండి. రెగ్యులేటింగ్ చట్టం తెలుసు, పిట్స్ ఇండియా చట్టం తెలిసి 2 చట్టాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన విధంగా వాటిని తెలుసుకునే ముందు ఇక్కడ చూడండి, 73 రెగ్యులేటింగ్ యాక్ట్ ఎన్ని సంవత్సరాలు పొడిగించారండి? 20. అంటే మనకి ఈ రాజ్యాంగ క్రమంలో ఎన్ని రకాల చట్టాలు ఉంటాయండి? 1 భారత చార్టర్ చట్టాలండి. ఫస్ట్ చార్టర్ చట్టాలు. ఈ చార్టర్ చట్టాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలియండి. మొదటగా చార్టర్ అంటే ఇంగ్లీష్లో ఒడంబడిక, తెలుగులో ఒప్పందం లేదా అగ్రిమెంట్ అని అర్థం అండి. హిందీలో చార్టర్లో చార్ అనుకోండి 4. అంటే చార్టర్ చట్టాలు ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. చార్ అంటే 4, చార్టర్ చట్టాలు 4 అండి. మొదటిది 1793 అండి. 1773కి 20 సంవత్సరాలు అంటే 1773 ప్లస్ 20 సంవత్సరాలు, మరలా 20 సంవత్సరాలు పొడిగించారండి. 1813
అంటే 1793 ప్లస్ 20 సంవత్సరాలండి. మూడవది 1800 మళ్ళీ 20 సంవత్సరాలు పొడిగించారు, 1813 టు ప్లస్ 20 సంవత్సరాలండి. నాలుగవది 1853, ఇదే చివరి చార్టర్ చట్టం అండి, 1833 టు 20. ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది, బ్రిటిష్ రాని కానీ, సో ఇక్కడ దీంతో బ్రిటిష్ కంపెనీ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన అంతమవుతుంది. బ్రిటిష్ రాని లేదా రాజు ప్రత్యక్ష పరిపాలన ప్రాంతం ఇండైరెక్ట్గా హిందీ ఇచ్చినట్టండి ఈ చట్టంతో. అందుకని ఈ తర్వాత పొడిగించలేదు. 1853 చార్టర్ చట్టాల చివరిదండి. సో చార్టర్ చట్టాలు అంటే ఏంటండి, 4. తర్వాత రెండవది భారత కౌన్సిల్ చట్టాలండి, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అంటారు. భారత కౌన్సిల్ చట్టాలు, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్, ఇవి 3 ఉంటాయండి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 73కి 20 సంవత్సరాలు యాడ్ చేసుకుంటే 93 వచ్చింది. ఇక్కడ నుంచి ప్రతి 20 సంవత్సరాలు పొడిగించుకు వచ్చారు కాబట్టి చార్టర్లో 4 అంటే 4 హిందీలో 4 చట్టాలు ఉంటాయనే సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. చార్టర్ చట్టాలు ఎన్ని అంటే 4 సంవత్సరాలు, 4 చట్టాలు. భారత కౌన్సిల్ చట్టాలు 3 ఉంటాయండి, 1861, 1892, మూడవది 1909. ఇది భారత కౌన్సిల్ చట్టం అని ఎక్కువ మంది తెలియదండి. దీన్ని మనకు ఫేమస్గా మింటో మార్లే సంస్కరణగా పేర్కొంటారండి. మింటో మార్లే, ఇద్దరు వ్యక్తులు అండి, ఇది ఇద్దరు వ్యక్తుల పేర్లండి, మింటో మార్లే సంస్కరణలు. సో చార్టర్ చట్టాలు 4, భారత కౌన్సిల్ చట్టాలు ఏంటండి 3 ఉన్నాయి. ఆ తర్వాత మూడవదండి భారత ప్రభుత్వ చట్టం, భారత ప్రభుత్వ చట్టాలు 3 ఉన్నాయండి. సిపాయి తిరుగుబాటు తర్వాత చేసిన విక్టోరియా మహారాణి ప్రకటన ఫేమస్ చట్టం అండి, 1858 భారత ప్రభుత్వ చట్టం, 1858 భారత ప్రభుత్వ చట్టం. రెండవది 1919 భారత ప్రభుత్వ చట్టం. మూడవది 1935 భారత ప్రభుత్వ చట్టం. ఇది అందరికీ మనకు ఫేమస్. సో భారత ప్రభుత్వ చట్టాలు అనగానే ఒక చాట రాసుకున్నారు, చార్టర్ చట్టాలు ఒక చాట, కౌన్సిల్ చట్టాలు ఒక చాట. ఇవి రాసుకుంటే 4, 3, 7, 3, 10 అండి. మనం 15 చట్టాలు అనుకున్నాం. ఆల్రెడీ రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం, ఫిట్స్ ఇండియా చట్టం మీ అందరూ తెలిసిందే. 1781 ఒకటి, యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ఒకటి, కొత్తగా లక్ష్మీకాంత్ సార్ బుక్లో కొత్తగా 6th ఎడిషన్ యాడ్ చేసింది 1886 యాక్ట్ ఆఫ్ అమెండింగ్ యాక్ట్ ఒకటి, ఆ 2 తప్ప. సో ఇవి 3 చట్టాలు. ఫైనల్గా 4th వచ్చేసరికల్లా ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్, భారత స్వాతంత్ర చట్టం అండి, ఒకే ఒక చట్టం. స్వాతంత్రం అంటే 1947 మనందరికీ అర్థమవుతుంది. భారత స్వాతంత్ర చట్టం 1947 ఇదండి. సో ఇవాల్యుయేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి అభివృద్ధి క్రమంలో బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాలను తెలుసుకునే ముందు ఇన్ని చట్టాలు కలవు, చార్టర్ చట్టాలు ఎన్ని ఉన్నాయి, కౌన్సిల్ చట్టాలు ఎన్ని ఉన్నాయి, భారత ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, భారత స్వాతంత్ర చట్టాలు ఎన్ని ఉన్నాయి తెలుసుకున్నారు. సో వీటితో పాటు రెగ్యులేటింగ్ ఇందాక తెలుసుకున్నట్టుగా ఫిట్స్ ఇండియా చట్టం. ఈ చట్టాలు ఇవి సెగ్రిగేషన్ చేసుకొని ఇలా సపరేట్గా కనుక రాసుకొని మీరు ఒక బ్రీఫ్ ఐడియా తెచ్చుకుంటే ఈ చాప్టర్ను చదివే ముందు ఇది ఒక 5 నిమిషాలు అండి. నేను వీడియో రూపంలో మీకు క్లియర్గా చెప్పాలి కాబట్టి 15 to 20 minutes. నేను చెప్పిన తర్వాత ఇవన్నీ ఒక పేజీ 2 పేజీలో మీరు కనుక రాసుకోగలిగితే, రాసుకున్న తర్వాత దాని ఒక్కసారి కౌన్సిల్ చట్టాలకి ఈజీ అండి. చార్టర్ చట్టాలు చూసారు కదండి, 2020 యాడ్ చేసుకోవడం. ఇవి ఈ అవుట్లుక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో కూడా మీకు చూపించాను. 2017 గ్రూప్ 2లో 2 క్వశ్చన్స్. క్రౌన్ రూల్, కంపెనీ పాలనంతమే క్రౌన్ రూల్ ఎప్పుడు ప్రారంభమైంది 1858 అన్నాము. తర్వాత ఎండింగ్లో బ్రిటిష్ ఇండియా ఇండిపెండెన్స్ బిల్కి సంబంధించి ఎప్పుడు ఆమోదించారు, ఎన్ని రోజులు వ్యవస్థ అని అడిగాడు. సో మీకు ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడు తెలియాలి, రాయల్ అసెంట్ ఆమోదం పొందింది తెలియాలి. రెండింటికి మధ్య గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్ 15 days అండి. ఆ 15 days అడిగాడు అంటే ఎంత క్లియర్గా చదివితేనో స్టూడెంట్ యాస్పిరెంట్ మనం ఒక్కొక్క మార్కుని గెయిన్ చేయగలుగుతాం. సో పాలిటీ ఈజీ అంటే ఈజీ అండి, కష్టం అంటే దాన్ని కన్ఫ్యూజ్ చేస్తే దాని అంత కష్టం మరొక సబ్జెక్ట్ ఉండదు. సో అందుకని ఈజీ కష్టం కాకుండా అర్థం చేసుకొని ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తూ చదవాలి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. సో ఇది స్టూడెంట్స్, వీటికి సంబంధించిన అవుట్లుక్లో కానీ మీరు తెలుసుకోగలిగితే దీనికి సంబంధించి క్లియర్గా రెగ్యులేటింగ్ చట్టం ఏం జరుగుతుంది, ఆ చట్ట ప్రకారం సుప్రీంకోర్టుని ఎప్పుడు ఏర్పాటు చేశారు, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు, తర్వాత ఆ చట్టం ఎందుకు ఫెయిల్యూర్ అవ్వాల్సి వచ్చింది, తర్వాత యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ఎందుకు వచ్చింది, ఒక్కొక్క చట్టం గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో దీని మీద అవుట్లుక్ ఖచ్చితంగా తెలుసుకోండి స్టూడెంట్స్. ఈ సబ్జెక్ట్ కాదు, మీరు ఏ సబ్జెక్ట్ అయినా ఏ టాపిక్ అయినా చదివే ముందు ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్ తీసుకోండి, దాంట్లో సబ్ టాపిక్స్ ఏం చదవాలి అనే అవుట్లుక్ ఒక పేజీ మీద రాసుకుంటే అది చదివితే ఆ చాప్టర్లో ఇవి ఉంటే నాకు ఐడియా వస్తుంది. దానివల్ల కూడా కనీసం ఒక 10 to 15 మార్క్స్ వస్తాయండి 450లో. ఎందుకంటే ఆ పర్సన్స్లో భిన్నమైంది సరికాంది అడిగినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగితే చట్టాలు 4 తెలుసు, కౌన్సిల్ తెలుసు, ఇవి తెలుసు. సో వీటిలలో 1919 మరో పేరు కూడా తెలుసు కదండి, మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ అండి.
మాంటేగ్ జోన్స్ బోర్డ్ సంస్కరణ. సో ఈ చాప్టర్ మొత్తానికి సంబంధించి ఇలా అవుట్లుక్ తెలుసుకున్నాను అనుకోండి. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడిగినా మీకు ఏం ఇబ్బంది ఉంటుందండి. భారత ప్రభుత్వ చట్టాలు ఏంటో కన్సైజ్ చేసుకుని ఇక్కడ రాసుకున్నాము. ఇదేంగా సపరేట్ అయిపోయింది. ఇలా సపరేట్ అయినప్పుడు మనం చదువుకునే క్రమంలో పెద్దగా ఇబ్బంది అనిపించదు. కన్ఫ్యూజ్ లేకుండా ఇప్పుడు థియరీని లింక్ చేసుకొని తర్వాత కంపారిటివ్ యాక్ట్స్ ఉంటాయండి కొన్ని చదవాల్సిన వీటిలలో. కంపారిటివ్ చదివితే మళ్ళీ ఈ చట్టాలు కూడా ఈజీగా చదవచ్చు. అంతేగాని ఇలా తెలుసుకుంటే ఈజీ అని కాదు. ఈ చట్టాలు చదివేటప్పుడు కూడా ఒక చట్టంలో చేసింది ఇంకో చట్టంలో ఉండదు. సో ఆపోజిట్లో రాసుకొని కంపారిటివ్ చదివితే మీకు అర్థమవుతుంది. నేను ఏదైనా చెప్తున్నానంటే మీకు ఈ అవుట్లుక్ ఖచ్చితంగా మీ మైండ్లో ఉండాలండి. అప్పుడు చాప్టర్ అనగానే ఒక చాప్టర్ 4 సార్ ఏం చెప్తున్నాను ఒక ఐడియా మీకు వస్తుంది. అలా కాకుండా బట్టి పెట్టారనుకోండి కష్టం. ఇది బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఈ డేటాను గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. ఇది స్టూడెంట్స్ కొంచెం ప్రిపేర్ అవ్వండి దీనికి సంబంధించి అవుట్లుక్. నెక్స్ట్ నుంచి యాక్ట్ వైజ్గా ఇన్ డీటెయిల్గా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ చాప్టర్ ఈ యాక్ట్స్ అని చెప్పిన తర్వాత దీనికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడే చెప్తాను, క్లాస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ చాప్టర్ మీద అవుట్లుక్, ఈ చాప్టర్ సంబంధించి ఉన్న యాక్ట్స్, దాని తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్, ఫైనల్గా దానికి సంబంధించిన ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇస్తానండి. కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. గ్రూప్ 1 నుంచి సివిల్స్ వరకు అన్ని ఎగ్జామ్ జరిగిన ఆల్ ఓవర్ ఇండియా కాంపిటేటివ్లో పాలిటీకి సంబంధించి ఈ చాప్టర్ నుంచి ఏమో అడిగారో చెప్తే మీకు ఆ చాప్టర్ మీద పూర్తి పట్టు సాధించవచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.